హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్. మా ఈవినింగ్ వ్లాగ్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. నాకైతే కొంచెం టిపికల్గానే అనిపిస్తుంది, ఎందుకంటే మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి, అది కూడా 2 కిలోమీటర్స్ నడిచి వెళ్ళి తీసుకురావాలన్నమాట. ఈరోజు క్లైమేట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మార్నింగ్ అంతా ఎండ ఫుల్ కాస్తుంది, ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం లైట్గా వర్షం అయితే పడుతుంది. అందుకే నాకు కొంచెం టిపికల్ అన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ ఎక్కానంటే ఒకటే రోడ్డు అనమాట, స్ట్రైట్గా 2 కిలోమీటర్స్ ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. నాకైతే బోరింగ్గా ఏమీ అనిపిదు అనమాట. నడుచుకుంటూ ఉంటే ఎంత దూరమైనా అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు, అంటే అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఇంకా నేనైతే స్కూల్కి వెళ్ళి మా పిల్లల్ని అయితే తీసుకొని బయటకు అయితే వచ్చాము. ఇప్పుడైతే ఓలా ఆటో బుక్ చేయాలి, మేమైతే ఆటోలో వెళ్తాము. నేనైతే వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తాను, నాకు కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి. వెళ్ళేటప్పుడు మనకు బ్యాగ్లు అలాగే లంచ్ బ్యాగ్లు అవన్నీ ఉంటాయి కదా, పిల్లలు అంత దూరం నడవలేరని చెప్పి నేను ఓలా ఆటో అయితే బుక్ చేసుకుంటాను. జస్ట్ 100 రూపీస్లో ఇంటికి రావచ్చు అనమాట. వారంలో నేను 2 డేస్ వెళ్తే 3 డేస్ మా వారే వెళ్తారు కాబట్టి జస్ట్ 200 రూపీస్ మాత్రమే అవుతుంది. ఇంకా మార్నింగ్ ఎలాగో మా వారే వదులుతారు అనమాట. వ్యాన్, స్కూల్ వ్యాన్ కి అయితే నాకు ఒక్కొక్కరికి 3500 అలా చెప్పారనమాట. ఇద్దరికి కలిపి 7000 అవుతుంది. ఇంకా ఎందుకులే అంత కాస్ట్ అని చెప్పేసి మా వారు ఉదయం వదిలితే నేను సాయంత్రం తీసుకొస్తాను. నెలలో 20 డేస్ మాత్రమే స్కూల్ ఉంటుంది, సండే సాటర్డే ఆఫ్ కాబట్టి మాకు 5 డేస్ నేను డైలీ 5 డేస్ ఆటోకి వెళ్ళినా సరే 500 అవుద్ది. సో దానివల్ల నాకు ఎక్కువ ఏమి అమౌంట్ కాదు. నెలకు వచ్చేసి 2000 మాత్రమే అవుతుంది. ఇక్కడ నేను 5000 సేవ్ చేసినట్టు అనిపించింది. నాకున్న సిచ్యువేషన్ లో ఇదే నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది, అందుకే నేను ఇలా చేశాను అనమాట. ఓ పక్క వంట చేస్తూ ఉంటే చెమటలు చూడండి కారిపోతూ ఉన్నాయి. పిల్లల్ని అయితే ఇంటికి తీసుకొని వచ్చి ఫ్రెష్ అప్ చేసి తర్వాత నేనైతే బ్రెడ్ కాల్చిస్తున్నాను. ఇది మల్టీగ్రెయిన్ బ్రెడ్ అనమాట. ఇందులో పిజ్జా సాస్ అలాగే కొంచెం ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా చీజ్ వేసి బాగా లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి కుక్ చేస్తాను అనమాట. బాగా కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారనమాట. ఇంకా అలా కాలిన తర్వాత 2 స్లైసెస్ గా కట్ చేసి వాళ్ళకైతే ఇచ్చేస్తాను. హ్యాపీగా తింటారు, నాకు ఏ ప్రాబ్లం లేదు. సమ్ టైమ్స్ పాలు ఇస్తాను, ఒక్కోసారి పాస్తా చేస్తాను, లేదంటే ఏదన్నా కేక్ చేస్తాను. అట్లా చాలా చాలా టైప్స్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. మ్యాగీ ఒకరోజు అలాగా. నేను ఒకసారి చేసింది మళ్ళీ ఇంకో రోజు రిపీట్ చేశానంటే వాళ్ళు మళ్ళీ ఇదేనా అని చెప్పి బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సరిగా తినరు కూడాను. అందుకని చెప్పి నేను వీక్లో 5 డేస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ అయితే చేస్తుంటాను. జనరల్గా వంట ఇంట్లో చేస్తుంటేనే ఇంత చెమటలు కారిపోతున్నాయి, బయట పని చేసే వాళ్ళు ఎలా ఉంటారా అనిపిస్తుంది నాకు. చెన్నైలోనే ఇలా ఉందా లేకపోతే అంతలకలా ఇలా ఉందో నాకేమీ అర్థం కావట్లేదు. మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు ఒక పార్సల్ వచ్చింది. ఏదైనా పార్సల్ వస్తే నాతో పాటు మా పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటారు. అది ఏంటా అని ఓపెన్ చేసిన దాకా వాళ్ళు నన్ను వదిలిపెట్టరు అనమాట. సో అందుకే తక్కువ ఏదో ఒకటి ఓపెన్ చేసేస్తాను. ఫేస్ వాష్ ఆర్డర్ పెట్టుకున్నాను, చాలా రోజులకి వచ్చింది ఎందుకో మరి. ఇంకా మా పిల్లలు తినేసి కిందకైతే వెళ్ళిపోతున్నారు ఆడుకోవడానికి అని చెప్పేసి. కింద ఎదురు అపార్ట్మెంట్ పిల్లలు ఉంటారు, వాళ్ళతో కలిసి 7 దాకా ఆడుకుని మళ్ళీ తర్వాత వస్తారనమాట. అంతలోపు నేను ఏదైనా ఎడిటింగ్ వర్క్స్ ఉంటే అవి చేసుకుంటాను, టీ తాగుతూ లేదంటే కాఫీ ఒక్కోసారి తాగుతూ ఉంటాను. ఆఫ్టర్నూన్ టైంలో నేను 1 గంట నిద్రపోతాను అనమాట. నిద్రపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి వెళ్ళి తీసుకొస్తూ ఉంటాను. ఇంకా మార్నింగ్ టైంలో నాకు ఇంట్లో వర్క్, పిల్లల్ని స్కూల్కి పంపించడం, లంచ్ బాక్సులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఎడిటింగ్ ఏం చేయలేను. ఓన్లీ అప్లోడింగ్ చేసేసి ఇంకాసేపు పడుకుంటాను పిల్లల్ని తీసుకురావడానికి అని చెప్పి. వచ్చిన తర్వాత సాయంత్రం పిల్లల్ని కిందికి వెళ్ళిన తర్వాత నేను ఎడిటింగ్ వర్క్స్ అవి చేసేసుకొని తర్వాత 7 అవ్వగానే ఇంకా పిల్లల్ని అయితే ఫస్ట్ నేను హోంవర్క్ చేపించేస్తాను అనమాట. 2nd క్లాస్ వరకు కొంచెం ఈజీగానే ఉంది చెప్పడానికి వీళ్ళకి. నాకు తమిళ్ అంటే హిందీ అంత ఎక్కువగా రాదనమాట. తమిళ్ అయితే బొత్తిగా నాకు రానే రాదు. అసలు మనకు టచ్ లేని సబ్జెక్ట్ కదా అది. కొంచెం మాట్లాడడం ఈజీనే కానీ రాయడం చదవటం చాలా కష్టం అనమాట. అది వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలరు. కిందింటి ఆంటీ వాళ్ళ ఇంటికి పంపిస్తే హ్యాపీగా హోంవర్క్ చేసి పంపించేస్తారనమాట. ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళకి హిందీ తమిళ్ 2 వచ్చేస్తాయి. నాకైతే కొంచెం ఫ్రీగానే ఉంది. ట్యూషన్ పెట్టిస్తాను. లాస్ట్ ఇయర్ కూడా దసరాకు 1 మంత్ ముందు పంపించాను అనమాట. అలా ఇయర్ మొత్తం కంటిన్యూ చేశాను. ఈసారి బాగా మొండిగేస్తున్నారు ట్యూషన్ పోను అని చెప్పేసి. కాకపోతే ఎగ్జామ్స్ టైంలో ఎలాగోలో వాళ్ళకి మెల్లగా నచ్చ చెప్పి పంపించాలి. వాళ్ళ హోంవర్క్ ఫినిష్ అయిపోయి వాళ్ళకి అన్నం పెట్టేశాను అనమాట. తర్వాత ఇంకా నా వర్క్స్ నైట్ వర్క్స్ ఏమన్నా ఉంటే అవి చేసుకుంటాను. ఈ రోజు అయితే నేను మినపప్పు నానబెట్టాను ఇడ్లీ కోసం అని చెప్పేసి. ఇంకా అది మిక్సీ పట్టి ఇడ్లీ రవ్వ అందు కలిపేసి బ్యాటర్ ని రెడీ చేసుకుంటే మార్నింగ్ బాగా పర్మనెంట్ అయిపోతుంది అనమాట. ఇడ్లీలు కూడా బాగా మెత్తగా వస్తాయి. పిల్లలకి చాలా ఇష్టం ఇడ్లీలు, నేను చేసే చట్నీ అంటే కూడాను. ఈ మధ్య ఏం పప్పులు ఇంట్లో పెట్టినా సరే పురుగు పట్టిపోతున్నాయి. బియ్యానికి కానీ, కందిపప్పుకి కానీ, మినపప్పు, వేరుశెనగ గుళ్ళు కూడా ఆఖరికి ఎందుకో అర్థం కావట్లేదు అనమాట. అన్ని ఫ్రెష్ గానే తీసుకొస్తాను, అంటే మాకు పండినవే అనమాట అన్ని కూడాను. అన్ని ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టడం అని చెప్పి బయట స్టీల్ డబ్బాలలో వేసి పెడుతుంటే అలా అయిపోతున్నాయి. సో నాకు ఏదైనా ఒక ప్లాన్ చెప్పండి ఇలా అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి. ఇక్కడ నేను
పిండి అయితే రెడీ చేస్తున్నాను. ఓ పక్క వాటర్ బాటిల్కి నీళ్ళు అయితే నింపుతున్నాను. మా వారికి కూల్ వాటర్ తాకపోతే వాటర్ తాగినట్టే అనిపిదంట. అంటే ఈ ఎండలకి ఆ చెమటలకి అట్లా అనిపిస్తుంది. ఆయనకే కాదు మాకు కూడాను. నాకైతే ఇప్పటికి కూడా సమ్మర్ నడుస్తూ ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. మీకు కూడా అలాగే ఉంటుందా? మీ సైడ్ ఎలా ఉంది? నెల్లూరులో అయితే ఎండలు మాత్రం మామూలుగా లేవంట. ఒక్క చినుకు కూడా పడట్లేదని మా అత్తమ్మ చెప్పింది. ఈసారి నెల్లూరు వెళ్ళినప్పుడు చూడాలి అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి. ఇంకా ఇదే అండి మా ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఇలాగే ఉంటుంది. సమ్ టైమ్స్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.